ఈరోజు మాస శివరాత్రి. ఈ సందర్భంగా శివానుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మాస శివరాత్రి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుంటే శివానుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. శివధర్మశాస్త్రం అనే ప్రామాణిక గ్రంథంలో శివాలయ దర్శనం వల్ల కలిగే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని గురించి ఒక ప్రామాణిక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే, దూరత శిఖరం దృష్ట్వా నమస్కర్యాత్ శివాలయం సప్తజన్మ కృతం పాపం క్షిప్రమేవ వినశ్యతి. ఈ శ్లోకానికి ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు ఆలయ శిఖరాన్ని దర్శిస్తేనే సప్తజన్మ కృతం పాపం క్షిప్రమేవ వినశ్యతి, 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని శివధర్మశాస్త్రం అనే ప్రమాణ గ్రంథంలో ఈ శ్లోకం చెప్పారు. అలాగే శివధర్మశాస్త్రం ఇంకా ఏం చెప్తుందంటే, పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజుల్లో ఎవరైనా శివాలయానికి వెళ్ళి ఆ శివాలయ ప్రాంగణంలో సంచరించేటటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాలకి, పురుగులకి, చీమలకు కూడా హాని కలగకుండా చీపురుతో మెల్లగా చిమ్ముతూ శివాలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసినట్లయితే దానివల్ల చాంద్రాయణ వ్రతం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుందని శివధర్మశాస్త్రంలో చెప్పారు. కాబట్టి పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాస శివరాత్రి సందర్భంగా శివాలయానికి వెళ్ళి శివాలయ శిఖర దర్శనం చేసుకోండి. శివాలయాన్ని శుభ్రం చేయండి. దీన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. అలాగే వీలైతే మాస శివరాత్రి తర్వాత వచ్చేటటువంటి అమావాస్య నుంచి చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించండి. మనకి వ్రతాలలో చాంద్రాయణ వ్రతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. చాంద్రాయణ వ్రతము అంటే అర్థం ఏంటంటే, అమావాస్య రోజు పూర్తిగా ఉపవాసం ఉండి అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి నుంచి కొద్దిగా ప్రతిరోజు ఆహారాన్ని పెంచుకుంటూ స్వీకరించాలి. పౌర్ణమి తిథి వచ్చేసరికి ఎక్కువ ఆహారాన్ని స్వీకరించాలి. మళ్ళీ పౌర్ణమి తిథి తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి నుంచి ప్రతిరోజు కొద్దిగా ఆహారాన్ని తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఇలా అమావాస్య నుంచి పౌర్ణమికి, పౌర్ణమి నుంచి అమావాస్యకి చంద్రుడి కళలను అనుసరించి మనం ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఆహారాన్ని పెంచటము, ఆహారాన్ని తగ్గించడం చేస్తే దీన్ని చాంద్రాయణ వ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఈ చాంద్రాయణ వ్రతం వల్ల దేహశుద్ధి ఏర్పడుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది, శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఈ చాంద్రాయణ వ్రతాన్ని చేసిన అద్భుతమైన ప్రయోజనం చేకూరాలంటే మాస శివరాత్రి సందర్భంగా శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయండి. ఇలా చేయటం ద్వారా చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం కలుగుతుందని శివధర్మశాస్త్రం అనే ప్రమాణ గ్రంథంలో చెప్పారు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ఎవరైనా సరే పరమేశ్వరుణ్ణి నీలోత్పలములతో పూజిస్తే చాలా మంచిది. నీలోత్పలములు అంటే నల్ల కలువ పూలు అని అర్థం. పరమేశ్వరుడికి అన్ని పుష్పాల కంటే కూడా నల్ల కలువ పూలు అంటే ఎంతో ప్రీతిపాత్రం. దీనికి సంబంధించి శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. శాస్త్రం ఏం చెప్తుందంటే, సర్వేషామేవ పుష్పాణం ప్రవరం నీలముత్పలం అంటుంది శాస్త్రం. అంటే పరమేశ్వరుడికి అన్ని పుష్పాల కంటే కూడా నీలోత్పలము, నల్ల కలువ పువ్వు సమర్పిస్తే ఆయన సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో ఒక్కసారైనా సరే నీలోత్పల సహస్రేణ అంటే 1000 నల్ల కలువ పూలను ఒక మాలికలాగా తయారు చేసి దాన్ని పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే దానివల్ల కలిగే అద్భుత ప్రయోజనం గురించి శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, కల్పకోటి సహస్రాణి కల్పకోటి శతాని చ వసతే శివపురే శ్రీమాన్ శివతుల్య పరాక్రమ. అంటే 100 కోట్ల కల్పాలు, 1000 కోట్ల కల్పాలు శివపురి అంటే కైలాసంలో శివునితో సమానమైనటువంటి పరాక్రమాన్ని పొంది శివుని దగ్గర ఉండేటటువంటి అద్భుతమైన యోగం శరీరం విడిచిపెట్టాక లభించాలంటే జీవితంలో ఒక్కసారి నీలోత్పల సహస్రేణ అంటే 1000 నల్ల కలువ పూలను ఒక మాలికలాగా పరమేశ్వరుడికి సమర్పించాలని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అన్ని కల్పాల పాటు కైలాసంలో పరమేశ్వరుడితో సమానమైన శక్తిని పరమేశ్వరుడు మనకు అనుగ్రహిస్తే సూక్ష్మ శరీరంతో పరమేశ్వరుడి దగ్గర కైలాసంలో ఉండవచ్చు. అంతటి శక్తిని మనకు అనుగ్రహింపజేసే శక్తి నీలోత్పలము, నల్ల కలువ పువ్వుకుంది. అందుకే పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాస శివరాత్రి సందర్భంగా ఎవరైతే నల్ల కలువ పూలతో ఈశ్వరుని పూజిస్తారో ఈశ్వరుడు పరమానంద భరితుడై వాళ్ళ మనోభీష్టాలన్నీ నెరవేరుస్తాడు. మాస శివరాత్రి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.